అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనతో ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తణుకులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో కనీసం మురికి కాలువల్లో పూడికి కూడా తీయించలేదని విమర్శించారు. స్వచ్ఛాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని, పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంత మునుపు ఎవరైనా సరే ముఖ్యమంత్రి వచ్చాడా, ఈ మరి మీటింగ్ పెట్టాడా? జరిగాయి ఆ మీటింగ్లో? ఎప్పుడన్నా మైక్ ఇచ్చారా? ఎప్పుడన్నా తణుకే గారు ఎక్కడికైనా వచ్చాడా? వస్తే నేరుగా పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు. విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటా వచ్చేవాళ్ళు. ఎవరికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు. మీరెక్కడో కూర్చుంటే వాళ్ళు ఎక్కడో కూర్చునేవాళ్ళు, ఆకాశంలో ఉండేవాళ్ళు. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్పినా విని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రోడ్ల మీద పెట్టి వెళ్ళిపోయారు. అది తీయాలంటే ఇంకా ఒక 4-5 నెలలు పడుతుంది. అక్టోబర్ వరకు ఈ పని అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం మీరందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం మనందరం ఇంకొక ఉద్యమం చేయాలి. ఒక పక్క స్వర్ణాంధ్ర కోసం మనం ఉద్యమం చేస్తూనే స్వచ్ఛాంధ్ర కోసం మనం ఒక ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శనివారం మీరు ఒకసారి చూస్తే 3వ శనివారం రాష్ట్రంలో పనిచేసి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. 30 రోజుల్లో 29 రోజులు మన కోసం పనిచేద్దాం. ఒక్కరోజు మాత్రం మీ ఆరోగ్యం కోసం, సమాజం కోసం ఆలోచించండి. అందరినీ ఒకటే చెప్తున్నాను, మీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఇల్లు శుభ్రంగా ఉండాలి. మేము ఈరోజు చెప్తున్నాం, పొడి చెత్త, అదే మరిగా తడి చెత్త, ఈ రెండు సెగ్రిగేట్ చేయమంటున్నాం. మీ ఇంటికి వచ్చే మున్సిపల్ సిబ్బందికి సెపరేట్ చేసిస్తే చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో ఒక స్పష్టమైన వైఖరి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను ముఖ్యమంత్రిగా 95 ముఖ్యమంత్రి అంటే మీరందరూ కూడా ఏంటని ఆలోచిస్తున్నారు, కొంతమంది మర్చిపోయారు. 95లో నేను బయట వస్తున్నానంటే అందరూ హుషారైపోయేవాళ్ళు, ఎక్కడ ఎవరిని పట్టుకుంటామని. ఇప్పుడు చెప్తున్నా, ఇంకా కొంచెం టైం ఇస్తున్నా. అక్టోబర్ 2 తర్వాత నేను ఏ ఊరికి వస్తానో చెప్పాను. 2-3 గంటల కంటే ముందు చెప్పి నేరుగా ఆ ఊరికి వచ్చి, నేను 9 నెలలు సమయం ఇచ్చా, ఇంకా పరిశుభ్రత లేకపోతే ఎందుకు లేదో చెప్పే బాధ్యత అక్కడ కలెక్టర్ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఎవరంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తులు. ఒకప్పుడు వాళ్ళ పట్ల చాలా చులకనగా చూసేవాళ్ళం. ఈరోజు మన అందరిలో కూడా గౌరవం పెరిగింది. మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు, మన కోసం పనిచేస్తున్నారు. ఎవరు చెయ్యని పని వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చూడడమే కాకుండా సమాజం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఎప్పుడు కూడా రాధాకృష్ణ గారు ఎప్పుడు వచ్చినా వేల కోట్ల రూపాయల్లో పనులు అడుగుతారు తప్ప పదుల సంఖ్యలో అడగడు. కానీ అన్నీ చేయాలంటే నాకు కూడా ఖజానా ఖాళీ అయిపోయింది, ఇప్పుడిప్పుడు ఎత్తుక్కుంటున్నా. అందుకే ఈ మున్సిపాలిటీకి మినిమం ఇమ్మీడియట్గా ఒక 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పనులు ప్రారంభిస్తాం. ఇది అయిన తర్వాత R&B రోడ్డు కూడా టౌన్లో ఒకటి, విజయవాడ విశాఖపట్నం రోడ్డు ఒకటి దెబ్బతినింది. దీన్ని కూడా బ్రిడ్జెస్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి
అవన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు